5వ తేదీ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 18వ సంకీర్తన 28వ వచనాన్ని చదువుకుందాము. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వర్లారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. నా దీపము వెలిగించువాడవు నీవే, నా చీకటిని వెలుగుగా చేయువాడవు నీవే. కీర్తనాకారుని యొక్క ఈ మాటలు ఈ ఉదయకాలము మన జీవితంలో ఒక గొప్ప ఆశను చిగురింపచేస్తూ ఉంటాయి. దేవుని మాట మనను బలపరిచేదిగా ఉంటుంది. దేవుని మాటను బట్టి మనం జీవించటానికి ఎంతగానో అవకాశం మనం పొందగలము. ప్రియులారా, ఇక్కడ చీకటి, నా దీపము, నేను కలిగినటువంటి చీకటి అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. చీకటి అనేది మనము ఏమాత్రము చూడలేనటువంటి పరిస్థితిని అది తెలియచేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మనము ఎటూ కదలలేనటువంటి పరిస్థితిని, కదిలినప్పటికీ కూడా భయముతోనూ భీతితోనూ నిండినటువంటి పరిస్థితులను అవి తెలియచేస్తున్నటువంటిది. చీకటి యొక్క లక్షణాలను గురించి దైవ గ్రంథంలో చెప్పబడుతున్న మాటలు ఏమిటనగా, దుఃఖాన్ని, ఓటమిని, వైఫల్యాన్ని, నష్టాలను, మరణాన్ని, నాశనాన్ని సూచిస్తూ చీకటి అనేది ప్రస్తావించబడింది. అలాగే వెలుగు యొక్క లక్షణాలు కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చాయి. మహిమను సూచిస్తూ ఉంది, తొలగించే అనుభవాన్ని సూచిస్తూ ఉంది, విజయాన్ని, ఆనందాన్ని, పురోగతిని, సంతోషకరమైన జీవితాన్ని కూడా వెలుగు సూచిస్తూ ఉంది. ప్రియ స్నేహితులరా, మనము ఏదైనా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము అనంటే అది చీకటితోనే పోల్చబడుతూ వచ్చింది. కనుక అలాంటి చీకటి అనుభవంలో నుండి నా ప్రభువు నన్ను వెలిగిస్తారు అనే మాటల్లో మనము జ్ఞానాన్ని పొందగలుగుతున్నాము, లేక ఆధ్యాత్మిక అంతర్దృష్టిని పొందగలుగుతున్నాము అనే సత్యము మనకు బయలుపరచబడుతూ ఉంది. అయితే చీకటి తొలగిపోవాలి అనంటే, వెలుగు చేత మనం నింపబడాలి అనంటే, మన జీవితంలో తప్పనిసరిగా ప్రియులరా ఒక 5 సంగతులను మనము ఎరిగిన వారమై, కలిగిన వారమై ఉండవలసి ఉన్నది. అందులో మొదటి సంగతి ఏమిటనగా, మన పరిస్థితులను మార్చగలిగినది దేవుడు మాత్రమే, మరింకెవ్వరూ కూడా కానే కాదు. అందుకని కీర్తనకారుడు అంటున్నారు, వెలిగించువాడవు నీవే అనే మాట. కనుక మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడమైనా, మనలో ఉన్నటువంటి అనిశ్చితిని తీసివేయడమైనా, మనకున్న అపోహలన్నిటినీ కూడా, సందేహాలన్నిటినీ కూడా పటాపంచలు చేయడమైనా, మార్గము ఎరగకుండా జీవిస్తున్న మనకు ఒక నూతన మార్గాన్ని బయలుపరచడమైనా, ఇవన్నీ కూడా కేవలం దేవుని వలన మాత్రమే, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాము అనే సత్యం ఈ ఉదయకాలం మనం తెలుసుకోవాలి. అందుకనే ప్రియులారా, మనము దేవుని వైపు తప్ప మరి ఎవరి వైపు కూడా చూడడానికి ప్రయత్నం చేయకూడదు. అంత మాత్రమే కాదు, మనం తెలుసుకోవలసిన రెండవ సంగతి ఏమిటంటే, దేవుడు మనకు మార్గము చూపుట మాత్రమే కాదు, కానీ మన కష్ట సమయంలో సహితము కూడా మనలను నడిపించి అద్దరికి చేర్చగల సమర్థుడై ఉన్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అవును ప్రియులారా, మన ధైర్యము మనము కాకూడదు, మన ధైర్యము ఈ లోకములో ఉన్నది ఏదియూ కాకూడదు.
మన ధైర్యము కేవలం మన దేవుడు మాత్రమే అయి ఉండాలి. ఆనాడు షద్రకు, మేషకు, అబేద్నెగోలు కానీ, దానియేలు కానీ, దావీదు కానీ, ఇంకా భక్తులందరి జీవితాల్లో చూస్తే వారి ధైర్యము వారు ఆరాధిస్తున్న దేవుడే. మరి వాక్యం వింటున్న మీరు నేను కూడా ఎలాంటి ధైర్యాన్ని కలిగి ఉన్నాము? మన ధైర్యము లోక సంబంధమైనదా, లేక ఈ లోకమంతటిని సృష్టించిన సృష్టికర్త అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పైన అనేది మనము ఆలోచన చేసుకోవాలి. కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, వెలిగించేది నా దేవుడు మాత్రమే. కనుక దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ఎరిగిన వాడే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ధైర్యం పొందుకుంటున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియులారా, మనము కేవలం దేవునిని బట్టి ధైర్యము పొంది జీవించవలసిన వారమై ఉంటున్నాము. మూడవ సంగతి చూస్తే గనక దేవునిపైన ఆధారపడవలసిన వారమై ఉంటున్నాము. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. నా దేవుడైన యెహోవా. స్నేహితులారా, దేవుణ్ణి మన దేవునిగా చేసుకోవడం అనేది ఎంత గొప్ప భాగ్యము. అందుకనే చాలా వచనాల్లో మనము చూస్తూ ఉంటాము, ఆయన నా ఆశ్రయము, నా కొండ, నా కోట, నా శైలము, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అనే మాటలు ఈ కీర్తన ప్రారంభపు వచనాల్లో చూస్తూ ఉంటాము. అంటే దేవుని పైన నీవు నేను ఎంతగా ఆధారపడడం నేర్చుకుంటామో అంతగా మన పరిస్థితులలో మేలు చూడగలుగుతూ ఉంటాము ప్రియులారా. అవునండి, ఏ భయానికైనా మనము వెరవకుండా ఉండడానికి, లేక ఏ పరిస్థితులకైనా సరే మనము కృంగిపోకుండా ఉండడానికి మనం చేయవలసిందల్లా దేవునిని మనము ఆధారంగా చేసుకోవడము. అంటే అన్నిటికీ కూడా మూలము దేవుడే అని ఎరిగి, అన్ని పరిస్థితులను కూడా దేవుడు మార్చగలడు అనేటువంటి ధైర్యాన్ని పొందుకొని ఆ దేవుని పైన ఆనుకొనడం ద్వారా మన జీవితాల్లో మేలు చూడగలుగుతాము. స్నేహితులారా, వెలుగుకు చీకటిని పారద్రోలే శక్తి ఉన్నట్లుగానే ప్రభువుకు మన జీవితంలో ఉన్న భయాలన్నిటినీ కూడా తొలగించగలిగినటువంటి మహోన్నతమైన శక్తి ఉంది అనే సత్యాన్ని దయచేసి మర్చిపోవద్దు. మరొక అనుభవం ఏమిటంటే, దేవుని పైన ఆధారపడుట మాత్రమే కాకుండా దేవునిని సంపూర్ణంగా విశ్వసించవలసిన వారమై ఉంటున్నాము. బైబిల్ సెలవిస్తోంది, మా దేవుడు మమ్మలను విడిపించగల సమర్థుడు అనే మాట. అంటే ఎంత నమ్మకమో. యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పారు, నమ్మిక మాత్రము ఉంచుము. స్నేహితులారా, మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనము చూచి నమ్ముతున్నంత ఎక్కువగా మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం నమ్ముచున్నామా? దేవుని పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా అండి? ఎందుకంటే పౌలు గారు చెప్పారు, వెలిచూపును బట్టి కాదు, మనం విశ్వాసముతో నడవలసిన వారమై ఉంటున్నాము. చాలాసార్లు చూచిన దాన్ని బట్టి నడుచుకుంటూ ఉన్నాం. మనం పరిస్థితులు చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి, అంతా గందరగోళంగా అనిపిస్తూ ఉన్నాయి, అంతా కూడా అస్తవ్యస్తంగా, ఏమీ కనిపించకుండా, ఏమీ అర్థం కాకుండా, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ వైపుగా వెళ్ళాలో, ఎటువంటి ప్రయత్నం చేయాలో తెలియని గందరగోళంలో మన జీవితాలు ఉండొచ్చండి. కానీ విశ్వాసం అనేది చాలా అవసరము. దేవుని పట్ల ఎంత నమ్మకమైతే మనం కలిగి ఉంటామో ఆ నమ్మకాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టొద్దు ప్రియులారా. చీకట్లో ఉన్నప్పటికీ కూడా కీర్తనాకారుడు అంటున్నారు, ఆయన నా చీకటిని వెలుగుగా చేస్తారు. వెలుగుగా చేస్తారు. తన దేవుని పట్ల తనకున్న నమ్మకాన్ని చూడండి ప్రియులారా. ఎవరో ఏదో చేస్తారు అనే నమ్మకం కాదు, నా దేవుడు నా కొరకు అన్నీ చేస్తారు అనే నమ్మకం. అది ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అండి. కనుక స్నేహితుడా, ప్రియ సహోదరి,
నీ జీవితంలో ఏ పరిస్థితులు సరిగా లేకపోయినా ఆ పరిస్థితుల మధ్యన నిలబడి చెప్పు, ఈ పరిస్థితులను నా దేవుడు మార్చేస్తారు అనే విశ్వాసముతో, ఎంత విశ్వాసములో ఎదగడం ప్రారంభిస్తూ ఉంటామో అంతగా ఆశీర్వాదాలు మన జీవితంలో చూస్తాము, అంతగా మేలును మన జీవితంలో అనుభవించగలుగుతూ ఉంటాము ప్రియులారా. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నారు అని, ఆయనను అడుగువారు ఫలము పొందుతారు అని నమ్మవలెను కదా అని చదువుతూ ఉన్నాము. కనుక ప్రభు యొద్దకు వస్తున్నాము అనంటే ప్రభు ఉన్నారు, ప్రభు యొద్దకు వస్తున్నాము అనంటే ప్రభు అడిగినది ఇస్తారు అనే నమ్మకాన్ని మనము పెంపొందించుకొనవలసిన వారమై ఉన్నాము. కనుక విశ్వాసము ద్వారానే మనం అన్నిటినీ కూడా పొందగలము అనేది దయచేసి మర్చిపోవద్దు. ఆఖరిగా చూస్తే ప్రియులారా, నిరీక్షణ అనేది మన జీవితంలో విడిచిపెట్టొద్దు. ఆయన అంటున్న మాట ఏమిటంటే, చేశారు, చీకటిని వెలుగుగా నా దేవుడు చేశారు కాదు, చేయును అనగా చేయబోతున్నారు. వెలిగించువాడవు, వెలిగించారు కాదు, వెలిగించువాడవు, వెలిగిస్తారు అంటే నా దేవుడు నా భవిష్యత్తులో నాకు ఒక గొప్ప నిరీక్షణకర్త. నా దేవుని కార్యాలు ఖచ్చితంగా నా కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. స్నేహితుడా, ప్రియ సహోదరి, ఒకవేళ అనుకుంటున్నావా, ఇప్పటి వరకు నా జీవితంలో వెలుగు కనిపించలేదు, మంచిని నేను చూడలేదు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని చూడలేదు, సమాధానం చూడలేదు, మేలు చూడలేదు, ఒకవేళ చూడలేదు అని ఒకవేళ ఆందోళన చెందుతున్నావా? కానీ వాక్యంలో నుంచి నేర్చుకునే ఒక నూతన భాష ఏమిటంటే, నేను చూస్తాను, నా దేవుడు నాకు చూపిస్తారు, నా చీకటి తొలగిపోతుంది, నా ప్రభు తొలగిపోచేస్తారు, వెలుగు నా జీవితంలోనికి వస్తుంది, వెలుగుతో నా జీవితాన్ని నా దేవుడు నింపుతారు. విశ్వాసం ప్రియులారా, దేవుని పట్ల నిరీక్షణ మన జీవితంలో ఎంత అవసరమో మనం తెలుసుకుందామండి. 23వ అధ్యాయము యోబు గ్రంథము, అది 18వ వచనమండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ప్రియులారా, ఈ మాట చెప్పగలమా? యోబు భక్తుడు అన్ని శోధనల మధ్యన, అన్ని శ్రమల మధ్యన చెప్తున్న మాట ఏమిటంటే, నేను నడుచు మార్గము నా దేవునికి తెలియను, నాకేమీ తెలియదు. మనం తెలుసుకున్నా ఏమీ చేయలేమండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చాలా కష్ట మార్గంలో వెళ్ళవలసి వస్తుంది, అవమానము గుండా వెళ్ళవలసి వస్తుంది, నష్టాల గుండా వెళ్ళవలసి వస్తుంది. తెలుసుకుని ఏం చేస్తామండి? కుమిలిపోతాం, కృంగిపోతాం, వేదన చెందుతాం, భయపడతాం, ఎంతో ఆందోళనతో నిండిపోతాం. కానీ యోబు భక్తుడు చెప్తున్నారు, నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలుసు, నా దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయనకు మాత్రమే తెలుసు. నేను శోధించబడుతున్నాను. ఎందుకు శోధించబడుతున్నాను అంటే, నన్ను నా దేవుడు సువర్ణములాగా మార్చడానికి, శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి నన్ను తీసుకుని వెళ్ళడానికి ఈ మార్గాన్ని, ఈ పరిస్థితులను దేవుడు నాకు అనుమతించాడు. ఎంత మంచి నిరీక్షణ అండి! నేను సువర్ణము వలె మారుతాను అనే నిరీక్షణ, నా దేవునికి అన్నీ తెలుసు అనే నిరీక్షణ, నా దేవుడు నా కొరకు పనిచేస్తున్నారు అనే నిరీక్షణ, నా దేవుడు నా జీవితంలో ఆయన మౌనంగా ఉండలేదు, నా దేవుడు నా కొరకు అద్భుతాలు దాచిపెట్టారు, నా కొరకు నా దేవుడు భవిష్యత్తులో మేలు అనుగ్రహించబోతున్నారు. ఈ నిరీక్షణ మనను ఏనాడు సిగ్గుపరచదండి. ప్రియులారా, మనుషుల వైపు చూచి ఏదో చేస్తారు అనే నిరీక్షణ నిన్ను సిగ్గుపరిచి భంగపరుస్తుందేమో, కానీ నా దేవుని వల్ల నాకు మేలు కలుగుతుంది అని విశ్వసిస్తూ నిరీక్షిస్తున్నావే, ఎదురు చూస్తున్నావే, అది ఎన్నటికీ కూడా నిన్ను సిగ్గుపరచదు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన వైపు చూచిన వారు ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. ప్రియులారా, ప్రభు వైపు చూస్తే వెలుగు కలుగుతుంది అని వాక్యములో చదువుతున్నాము. నా ప్రభు ఎంత మహోన్నతుడు అని అంటే, ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. దేవుని బిడ్డ, నీ చీకటిని చూసి కృంగిపోవద్దు, నీ పరిస్థితులను చూసి ఆందోళన చెందొద్దు. ఇదిగో నా ప్రభు చీకటిలో నుండి నిన్ను పిలవబోతున్నారు, చీకటిని వెలుగుగా మార్చబోతున్నారు. నీ అజ్ఞానమును, లేకపోతే తెలియబడినటువంటి నీ పరిస్థితులను నీవు ఎరిగే అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకొని రాబోతున్నారు. నీకొక నిరీక్షణకర్తగా నా ప్రభు ఉండబోతున్నారు. నువ్వు ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండి, ప్రభు పైన సంపూర్ణంగా ఆనుకొని, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని, దేవుడే సమస్తము అనేటువంటి అనుభవంలోనికి చేరినప్పుడు నా జీవితాల్లో అద్భుతాలు చూస్తాము.
మేలును కనుగొంటాము. కనుక దయచేసి కృంగిపోవద్దు. ప్రభుని ఆధారంగా చేసుకుందాం, ప్రభుని విశ్వసించుదాం, ప్రభుని నిరీక్షణకర్తగా మార్చుకుందాం. మన జీవితాలను సమాధానంతో నింపుకుందాం. ప్రభు మనను ఆ రీతిగా బలపరచునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, ప్రేమస్వరూపుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. శ్రేష్టమైనటువంటి మీ వాక్కులను బట్టి ఎంతగానో కృతజ్ఞతలు ప్రభువా. ఈ వేకువజామున మీరు మాతో మాట్లాడుతున్నారు. మీ మాటలను బట్టి మీకు స్తోత్రము దేవా. మా చీకటిని తొలగించి మమ్మల్ని వెలిగించేవారు మీరు మాత్రమే ప్రభు. ఎంతమంది వారి జీవితాల్లో ఈ చీకటి పరిస్థితులు మా ప్రభు, కష్ట నష్టాలు, ఇరుకు ఇబ్బందులు, అవమానాలతో ఇబ్బంది పడిపోతున్నారు తండ్రి. వారందరినీ వెలిగించండి నాయన. వారికి మేలు చేయండి ప్రభువా. వారిని ఆదుకొనండి నాయన. వారి జీవితాల్లో పొందవలసిన వాటన్నిటినీ కూడా నాయన మీరు అనుగ్రహించబోతున్నందుకు మీకు స్తోత్రాలు. బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. మీ వైపు చూస్తున్న వారందరి జీవితాల్లో వెలుగు కలిగించండి ప్రభువా. మీ గొప్ప వెలుగు చేత వారిని నింపండి మా ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి. మీ పరిచర్లో సాగిపోతున్న దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను మా ప్రభువా, వారి బిడ్డలను దీవించండి తండ్రి. అందరికీ మేలు చేయండి ప్రభువా. మీరే మహిమ తెచ్చుకొనమని సమస్త ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.